ఓకే. నిన్నటి వీడియోలో ఈ స్టాంప్‌కి సంబంధించింది యూజర్ ఐడీ, పాస్వర్డ్ అనేది మనం ఎలా తెచ్చుకోవాలనేది నిన్నటి వీడియోలో అయితే చెప్పాను. ఒకవేళ ఆ వీడియో గనుక చూడకపోతే లాస్ట్ ఎండ్ స్క్రీన్‌లో గాని, పైన ఐ బటన్‌లో గాని ఇస్తాను చూడండి. ఖచ్చితంగా ఆ వీడియో అనేది చూడండి. లేకపోతే ఈ వీడియో అనేది మీకు అర్థం కాదనమాట. అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అంటే వాళ్ళు ఒక గూగుల్ ఫామ్ అనేది పంపిస్తారు మన డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు. వాళ్ళు తర్వాత అప్రూవల్ చేసిన తర్వాత ఒక 7 డేస్‌కి 7 to 10 డేస్‌కి అయితే మనకి మెయిల్‌కి యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది పంపిస్తారు. అయితే ఈ పాస్వర్డ్ అనేది వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. 30 డేస్ వరకు మనకి వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఈ లోపల మనం ఖచ్చితంగా పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలి. లేదంటే మాత్రం తర్వాత చాలా తలనొప్పి అవుతుందన్నమాట. మళ్ళీ వాళ్ళకి మెయిల్ పెట్టడం ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత మనం లాగిన్ అవుతాం కదా. లాగిన్ అయిన తర్వాత ఈ స్టాంప్ అనేది మనం ఎలా జనరేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి టోటల్గా ఈరోజు వీడియోలో చెప్తాను నేను డెమో ప్రాసెస్లోని. అయితే ఇది క్రియేట్ చేయకముందే మనం ప్రింటర్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఉండాలన్నమాట. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతే మీకు ప్రింట్ ఇవ్వడానికి అవుతుంది. అర్థమైందా మీకు? ఎందుకంటే లాస్ట్ మొత్తం క్రియేట్ చేసిన తర్వాత అక్కడ ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. అక్కడ మీరు ఏదైతే ప్రింటర్ మీరు ఇన్స్టాల్ చేసి పెట్టారో ఆ ప్రింటర్ అనేది కనబడుతుంది. ఒకవేళ మీకు ఇన్ కేసు మీరు ఆ మిషన్ తీసుకోవాలి అనుకుంటే మనకి గ్రామీణ ఈ స్టోర్ అంటే విఎల్ఈ ఈ స్టోర్ ఉంది కదా, అందులో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. 30,000 పైనే ఉంది. ఎందుకంటే ఆ ప్రింటర్లే మనకు సపోర్ట్ చేస్తాయి ఈ స్టాంప్కి సంబంధించింది. వేరే ప్రింటర్లో మనం తీయడానికి అయితే అవ్వదన్నమాట. అయితే ఈ స్టేషనరీకి సంబంధించింది వాళ్ళే కంప్లీట్గా ఇస్తారనమాట. మనం డిస్ట్రిక్ట్ మేనేజర్ కానీ కన్సల్ట్ అయితే వాళ్ళే ఇస్తారు. దాని మీద మనం ప్రింట్అవుట్ అయితే తీయాలి. తీసిన తర్వాత మనకి ఎంత కట్టాయి అంటే మీరు 10 రూపాయలు స్టాంప్ పేపర్ తీసారనుకోండి, 10 రూపీస్ అనేది మన CSC వ్యాలెట్ నుంచి కట్ అవుతుంది. మరి కమిషన్ ఏ విధంగా వస్తుంది అంటే దానికి స్టాంప్ పేపర్ కంటే స్టేషనరీ ఛార్జెస్ అని చెప్పేసి ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఉంటుంది అనమాట. అది మనం చేసినందుకు కానీ కస్టమర్ దగ్గర నుంచి మనం తీసుకుంటే సరిపోద్ది. అంటే ఛార్జెస్ ఉంటాయన్నమాట. ఒక 10 రూపీస్ తీస్తే ఒక 2 రూపాయలు, అలాగే 100 రూపాయలు తీస్తే ఒక 5 రూపాయలు అలా ఉంటుంది అనమాట ఛార్జెస్ అనేవి. ఖచ్చితంగా నిన్నటి వీడియో అనేది చూడండి. లేదంటే మాత్రం ఈ వీడియో అనేది అర్థం కాదనమాట. ఎందుకంటే నిన్నటి వీడియోలో ఎలా తీసుకోవాలి, అది ఏ విధంగా మనం ఉపయోగపడుతుంది ఈ స్టాంప్ అనేది టోటల్గా చెప్పాను. అది చూసిన తర్వాత ఈ వీడియో చూసి మీరు ఈరోజు ఎలా జనరేట్ చేస్తారనేది కంప్లీట్గా అయితే మీరు డెమో చూపిస్తాను మీకు. చూడండి. ఎవరికైనా ఈ సర్వీస్ అనేది బాగుంటుంది అనుకుంటే కనుక ఆ ప్రింటర్ అనేది మీరు పర్చేజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఈరోజు కంప్లీట్గా మీకు చూపిస్తాను. చూడండి. మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, మనకి మెయిల్ అనేది ఫస్ట్ ఇండియా ఈ స్టాంపింగ్ సిస్టమ్ అప్లికేషన్ అని చెప్పేసి మనకి ఎప్పుడైతే మనకి పంపించారో ఆ డేట్ కూడా మెన్షన్ అయ్యి ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్, తర్వాత ఎంక్వైరీ అంటే మీ పాస్వర్డ్ ఎక్స్పైరీ పీరియడ్ కూడా ఇక్కడ అయితే ఇస్తారనమాట. 30 డేస్ లోపల ఖచ్చితంగా మార్చుకోవాలి. లేదంటే కనుక మళ్ళీ వాళ్ళకి మెయిల్ పెట్టడం అదంతా పెద్ద తలనొప్పి అవుతుంది అనమాట. ఓకేనా? ఇంతవరకు మనకి మెయిల్కి అయితే ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి స్టాంప్ పేపర్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ లోగోతో కూడా మనకైతే ఉంటుంది. దీని మీదే మనం ప్రింట్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకి సీరియల్ కోడ్ కూడా వాళ్ళే ఇస్తారు కిందనే. మొత్తం టోటల్గా మనం ప్రింట్ అనేది దీని మీద ఇవ్వాలి. అయితే ఒకసారి మనం CSCలో లాగిన్ అవుదామండి. చూడండి, లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో జస్ట్ ఈ స్టాంప్ అని చెప్పేసి కొట్టండి. కింద వస్తుంది కదా మీకు, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ పోర్టల్కి అయితే వెళ్తుంది అనమాట. అలర్ట్ అయితే ఒకటి వస్తుంది, దాన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు ఇది లాగిన్ అనమాట మనకి. ఓకేనా? ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ ఐడి ఇవ్వండి. ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేయండి, సబ్మిట్ చేయండి. చూడండి, ఇక్కడ సబ్మిట్ చేయగానే మీ మొబైల్కి, మీ జీమెయిల్కి కానీ మొబైల్ కానీ రెండింటికి కూడా కోడ్ వెళ్తుంది అనమాట, ఓటీపీ అనేది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏదైతే మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ని 2 సార్లు కూడా ఎంటర్ చేయండి. న్యూ పాస్వర్డ్ దగ్గర, కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర ఒక క్యాపిటల్ లెటర్, నెంబర్స్, స్మాల్ లెటర్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ అలా ఉండేలాగా అయితే క్రియేట్ చేసుకోండి. ఓకేనా? చూడండి, ఇక్కడ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. అయితే మనం లాగిన్ అవ్వాలి కదా. ఒకసారి మనం లాగిన్ అయిపోదాం. ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్, మళ్ళీ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి జస్ట్ లాగిన్ అయిపోయింది. చూడండి, ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది డాష్ బోర్డ్ అనమాట కంప్లీట్గా. ఇక్కడ మీరు ప్రొఫైల్, మీ అకౌంట్ అనేది మొత్తం టోటల్గా చూసుకోవచ్చు. ఇక్కడ మై అకౌంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే పాస్వర్డ్ అది చేంజ్ చేసుకోవచ్చు. మీ ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చి మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవన్నీ చేసుకొని. ఓకేనా? ఇక్కడ క్రియేట్ సబ్మిషన్ అంటే మనం క్రియేట్ చేయడానికి అనమాట. ఓకేనా? తర్వాత ఒకవేళ మనం తప్పుగా ఎంటర్ చేస్తే ఇక్కడ ఎడిట్ సబ్మిషన్ ఎడిట్ చేసుకోవడానికి, తర్వాత సర్టిఫికేట్ జనరేట్ చేయడానికి, అలాగే మనం తీసిన సర్టిఫికేట్స్ ఆ నెంబర్ ఉంటే కనుక వెతకడానికి, నెక్స్ట్ ఇక్కడ వెరిఫై సర్టిఫికేట్ వెరిఫై చేయడానికి, అలాగే రిపోర్ట్స్ మీరు ఎన్ని చేశారనేది టోటల్గా చూసుకోవడానికి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అయితే మనం ఒక ఈ స్టాంప్ అనేది క్రియేట్ చేసి వద్దాం. ఇక్కడ క్రియేట్ సబ్మిషన్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి.
క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రిజిస్ట్రేబుల్ స్టాంప్ డ్యూటీ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఏ కేటగిరీకి చెందింది అనేది మీరు పెట్టుకోండి. ఇక్కడ సెటిల్మెంట్స్కి సంబంధించింది, లేదంటే ట్రస్ట్కి, తర్వాత విల్ డీడు, నెక్స్ట్ ట్రస్ట్ డిక్లరేషన్ చాలా ఉన్నాయన్నమాట. అయితే మ్యాక్సిమం ఎక్కువగా వాడేది అఫిడవిట్ అయితే వాడతారు కదా ఎక్కువగా. ఇక్కడ చూడండి, ఇక్కడ అఫిడవిట్ అని చెప్పేసి ఉంది కదా, నేను ఇదే మెన్షన్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ అలా వదిలేసిండి, ఇదేం పర్వాలేదు. నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా అయితే క్రియేట్ చేయాలి. తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు, ఒకవేళ తప్పు అయినా ప్రాబ్లం అయితే ఏముండదు. అయితే ఇక్కడ అకౌంట్ రిఫరెన్స్ నెంబర్ అనేది మీ యొక్క ఆటోమేటిక్గా వస్తుంది ఇది, ఓకేనా. తర్వాత ఆటో జనరేట్ అనమాట ఇది. అయితే పర్చేజ్డ్ బై, ఎవరు పర్చేజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ రాయండి, నేమ్ అనమాట, ఆయన పేరు నేమ్ ఖచ్చితంగా రాయాలి ఇక్కడ. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ డాక్యుమెంట్, ఇది అఫిడవిట్ ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత ఇక్కడ ప్రాపర్టీ డిస్క్రిప్షన్ అని చెప్పేసి ఉంది కదా, ఈ అఫిడవిట్ అనేది ఎందువల్ల తీసుకుంటున్నారు అనేది డిస్క్రిప్షన్లో రాయండి ఖచ్చితంగా, ఓకేనా, కంపల్సరీగా రాయాలన్నమాట. ఇక్కడ కన్సిడరేషన్ ప్రైస్ అయితే అడుగుతున్నారనమాట. ఈ అఫిడవిట్ తాలూకా స్టాంప్ పేపర్ మీరు ఎంత తీయాలనుకుంటున్నారు, నేను కనీసం ఒక 10 రూపాయలు తీసారనుకోండి, ఇక్కడ 10 రూపీస్ అని చెప్పేసి కొట్టాను. ఇక్కడ 10 రూపీస్ అని చెప్పేసి ఒక పాపప్ కూడా వస్తుంది అనమాట, దీన్ని ఓకే చేయండి, ఓకేనా. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు తెలుసు కదా, తర్వాత ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీ అని చెప్పేసి ఉంటాయి రెండు. ఫస్ట్ పార్టీ నేమ్ ఇచ్చేస్తారు, నెక్స్ట్ కంప్లీట్ అడ్రస్ అనేది పిన్ కోడ్, పాన్ నెంబర్ కూడా ఇస్తారు ఫస్ట్ పార్టీది. అలాగే సెకండ్ పార్టీది కూడా నేము, అలాగే అడ్రస్, టోటల్గా మీ యొక్క పిన్ కోడ్, పాన్ నెంబరు, తర్వాత పెయిడ్ బై హోమ్ అని చెప్పేసి ఉంది. అయితే ఇక్కడ చెల్లించినది ఎవరి కోసం అని చెప్పేసి అయితే ఇక్కడ అడుగుతున్నారు. ఒకవేళ చెల్లిస్తే కనుక ఎవరి కోసం ఆ పేరు అనేది ఇక్కడ రాయండి, ఓకేనా. తర్వాత ఇక్కడ స్టాంప్ డ్యూటీ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ కూడా సేమ్ 10 రూపాయలు అయితే పెట్టేసుకోండి. మళ్ళీ మనకు పాపప్ అయితే వస్తుంది, దాన్ని ఓకే చేయండి. ఇక్కడ 10 రూపాయలు తీసుకుంటుంది, ఓకేనా. తర్వాత ఇక్కడ పాన్ కానీ ఫామ్ 60 కానీ ఎక్స్టెంప్టెడ్, అంటే మన పాన్ అనేది మ్యాక్సిమం అందరికీ ఉంటుంది. లేదు అనుకుంటే ఇక్కడ ఫామ్ 60ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ కింద మీకు ఆధార్ కార్డ్ పెట్టండి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్షియల్ కింద కూడా ఆధార్ కార్డ్ అయితే పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ రీజన్ ఆఫ్ ఎక్స్టెంప్ట్ అవసరం లేదు. తర్వాత పాస్పోర్ట్ నెంబర్ ఉంటే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. టోటల్గా ఇంకేం అవసరం లేదనమాట. టోటల్ కిందకు వచ్చేసేయండి ఇంకా. తర్వాత ఇక్కడ అదర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఉంటే ఇవ్వండి, ఇవ్వకపోయినా ప్రాబ్లం అయితే ఏ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ CSC వ్యాలెట్ ఐడి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ CSC మీ యొక్క ఐడి ఉంటుంది కదా, ఐడిని అయితే మీరు కిందన ఇవ్వాలి, ఓకేనా. ఇచ్చిన తర్వాత మీరు సేవ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్ వాంట్ టు సేవ్ సబ్మిట్ అంటే సబ్మిట్ చేయమంటారా అని చెప్పేసి దీన్ని ఓకే చేయండి. ఓకే చేయగానే మనకి సబ్మిటెడ్ సేవ్డ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇక్కడ సబ్మిటెడ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకి ఈ నెంబర్ కూడా వస్తుంది అనమాట, ఓకేనా. దీన్ని కాపీ చేసుకోండి, ఎందుకంటే అది అఫిడవిట్ తాలూకా నెంబర్ అనమాట. ఈ కింద మీకు ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. డన్ అని చెప్పేసి కొట్టారనుకోండి, అది ఓకే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ దిస్ పేజ్, మీకు ఏమన్నా ప్రింట్ కావాలంటే అది తీసుకోవచ్చు. లేదు పే ఫ్రమ్ CSC వ్యాలిటీ, ఇదే మనం చేయవలసింది అనమాట. ఒకవేళ ప్రీవ్యూ చూసుకోవాలనుకుంటే మీరు చేసిన అప్లికేషన్ ఇక్కడ ప్రీవ్యూ సబ్మిషన్ అని చెప్పేసి ఉంది, దీన్ని కూడా చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ పే చేస్తాను, పే ఫ్రమ్ CSC వ్యాలెట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని ఓకే చేయండి. డబుల్ చెక్ ద స్టాంప్ డ్యూటీ అమౌంట్ వన్స్ పేమెంట్ ఈజ్ కంప్లీటెడ్ అని చెప్పేసి మనకి ఈ విధంగా వస్తుంది. అయితే దీన్ని ఓకే చేయండి. ఓకే చేయగానే మీ యొక్క CSC వ్యాలెట్కి అయితే వెళ్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి 10 రూపాయలు ఇచ్చాం కాబట్టి 10 రూపాయలు కట్ అవుతుంది ఇక్కడ. అయితే మీ యొక్క పాస్వర్డ్ తర్వాత వ్యాలెట్ పిన్ కూడా ఇచ్చేసి పే చేసేయండి. పేమెంట్ సక్సెస్ అని చెప్పేసి వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మనకి లిస్ట్ ఆఫ్ సేవ్డ్ సబ్మిషన్స్లో మనకి లిస్ట్ ఆఫ్ సబ్మిషన్స్లో మనకి వస్తుంది అనమాట. ఇది కావాలంటే దీన్ని ఓపెన్ చేయండి ఒకసారి, ఎందుకంటే మనం ప్రింట్ తీయాలి కదా. ఓపెన్ చేసిన తర్వాత ఏమైనా మాడిఫై చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మాడిఫై చేసుకోవచ్చు, ఒకవేళ మీరు తప్పుగా ఎంటర్ చేసి ఉంటే కనుక, ఓకేనా. ఒకవేళ మీరు ఏదైనా చేస్తే ఒకవేళ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎడిట్ సబ్మిషన్లోకి వెళ్ళండి ఒకసారి. ఒకవేళ ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. ఎడిట్ సబ్మిషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి కూడా మీరు అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ జనరేట్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంది కదా, థర్డ్ కాలం అనమాట, దీంట్లోకి అయితే రండి. అప్పుడు దీన్ని క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఈ డాక్యుమెంట్ నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఒకసారి క్లిక్ చేశారనుకోండి, మనకి ఇక్కడ 10 రూపీస్ మొత్తం టోటల్గా డీటెయిల్స్ అనేది ఈ విధంగా కనిపిస్తాయి, మీరు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా. యాక్సెప్ట్ అని ఉంటుంది. లేదు ప్రీవ్యూ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మీకు ప్రింట్ వస్తుంది అనమాట, ఓకేనా. అయితే ఇది మనం స్టాంప్ పేపర్ మీద అనేది ప్రింటర్లో నుంచి తీయాలి. అయితే ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను. ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి, ప్రీవ్యూ చూసుకోవడానికి జస్ట్ ఇది యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ఒక పాపప్ అయితే వస్తుందండి. ఇక్కడ వచ్చిన తర్వాత దీన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మనకి ఈ స్టాంపింగ్ జనరేట్ సర్టిఫికేట్ అని చెప్పేసి మనకి టోటల్గా ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా. ఇక్కడ ప్రింట్ స్టాంప్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి కింద. మీకు
మీకు కొద్దిగా లోడింగ్ తీసుకొని ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీరు క్యాప్చా అడుగుతుంది కదా, ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. అయితే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ ప్రింటర్ తాలూకా మొత్తం ఈ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరు ఇక్కడ ప్రింటర్ కంట్రోల్ తాలూకా ఈ ప్రాక్సీ ఇన్స్టాల్ ఉంది కదా, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని రన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో పాపప్ అయితే వస్తుంది, దాన్ని కూడా రన్. చూడండి, ఇది ఖచ్చితంగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇన్స్టాల్ చేసుకుంటేనే మన ప్రింటర్ నుంచే కానీ ప్రింట్ కానీ మనం అయితే ఇచ్చుకోగలం అనమాట. చూడండి, ఇక్కడ నాకు ఇన్స్టాల్ అయిన తర్వాత ఫినిష్ అనే బటన్ వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పాపప్ అయితే వస్తుంది, దాన్ని ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు చూడండి ప్రింటింగ్ ఆప్షన్ అనేది మనకి ఎనేబుల్ అయింది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ప్రింట్ కంట్రోల్ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ కంపాటబుల్ ప్రింటర్స్ అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకంటే నేను ప్రింటర్ తాలూకు సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోలేదు. ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రింటర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ లోడింగ్ అని చెప్పేసి తీసుకుంటుంది కదా, ఎందుకంటే నేను ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి చూపించలేదు నాకు, అంతే. దీన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ ప్రింటర్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఎందుకు చూపించట్లేదు, నేను ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి. ఓకేనా, మీరు ఇన్స్టాల్ చేసి ఉంటే ఇక్కడ రీఫ్రెష్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారనుకోండి మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక మీరు ప్రింట్ తీయాలనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి తీసుకోవచ్చు అనమాట. ఈ స్టాంప్ గురించి ఇదనమాట ప్రాసెస్ అయితేనే. ఇక్కడ నుంచి మనం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.